వాసు సినిమాలో అంటే అది చూడ్డానికి చిన్న సీనే అనిపించచ్చు. బట్ దాంట్లో చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంది. వెంకటేష్ గారు ఈ సోనీ ఆల్బమ్ కాంపిటీషన్స్ అని చెప్పి తిరుగుతూ ఉంటే ఆ బ్రహ్మాజీ గారు వాళ్ళ నాన్న వెంకటేష్ గారి ఫాదర్ కింద వర్క్ చేసే కానిస్టేబుల్ అనమాట. సార్ ఇట్లా మా అబ్బాయి సార్ ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు, ట్రైనింగ్ వెళ్తున్నాడు అని చెప్పి ఇంటికి తీసుకొని వస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంకటేష్ గారిని వాడేం చేస్తున్నాడు అంటే ఆయన గురించి చాలా తప్పుగా, అంటే ఒక రకంగా చెప్తారు, ఏం పని చేయట్లేడు ఖాళీగా ఉన్నాడు అని చెప్పి. తర్వాత ఆయన వెళ్ళపోగానే నా కింద పనిచేసే కానిస్టేబుల్ కొడుకు ఎస్ఐ అవుతున్నాడు, నువ్వు ఇలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి కొంచెం క్లాస్ పీకుతారు. కట్ చేస్తే ఇంకో సీన్ లో బ్రహ్మాజీ గారు ఎస్ఐ తిరిగి వస్తారు, ఇంటికి తిరిగి వచ్చి తన బ్లెస్సింగ్స్ తీసుకొని పోదామని చెప్పేసి వస్తారు. వచ్చిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. మీ అబ్బాయి ఏం చేస్తాడు, వాడు ఇంకా ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు, సరే సార్ నేను బయలుదేరుతాను అనగానే ఆ, మా వాడు ఖాళీగానే ఉన్నాడు, ఆ, తీసుకొని వదులుతాడు అనేసి అంటే, సరే ఆయనకి ఏదైనా పని ఉంటుంది, ఆ పని ఏం లేదు ఏం లేదు, వదలడం కన్నా పెద్ద పని ఏం లేదు వాడికి అని చెప్పేసి పంపిస్తాడు. ఆ అట్లా బయటికి వస్తా ఉంటే బ్రహ్మాజీ గారు వెంకటేష్ గారికి మోటివేట్ చేస్తారనమాట. ఏముంది బ్రో, చదువుకుంటే అయిపోద్ది కదా, అంత పెద్ద ఆయన ఎందుకు బాధ పెట్టడము, నన్ను చూడు నేను చదువుకున్నాను ఇప్పుడు ఎస్ఐ పొజిషన్ లో ఉన్నాను అన్నట్టు చెప్తాడు. కట్ చేస్తే ఆ షెడ్ ఉంటది, ఆ షెడ్ సీరియస్ గా షెడ్ లోపలికి పోయి ఏదో కొట్టినట్టు కొట్టి అక్కడ ఆ తనకి ఇష్టమైన మ్యూజిక్ ని ప్లే చేసి, ఇది మీరు చేస్తారా సార్ అని అడుగుతాడు. ఇది నేను ఎలా చేస్తానంటే మరి నాకు అది అంతే, ఎవడి ఇష్టాలు వాడుకుంటే, ఎవడి ప్రొఫెషన్ లో వాడు చాలా తోపుగా ఉంటాడు. నా ప్రొఫెషన్ లో నాకు ఇది ఇష్టం, మీ ప్రొఫెషన్ లో మీకు అది ఇష్టం, సో దేన్ని కించపరిచి మాట్లాడకండి అని చెప్పి అన్నట్టు అంటాడు. ఆ సరే అంటే, సరే రండి నేను వదులుతానంటే, మీలాంటి ఆ, గొప్ప వ్యక్తితో నేను హెల్ప్ తీసుకోలేనండి, నేను ఇలానే వెళ్తానని చెప్తాడు. కట్ చేస్తే ఆ సోనీ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్ అవుతారు అనమాట. విన్ అయిన తర్వాత ఆయనకి బాడీ గార్డ్ గా బ్రహ్మజీ గారు ఉంటారు, ఆ అక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేస్తూ. అప్పుడు వెంకటేష్ గారు వాళ్ళ ఫాదర్ ని వాళ్ళ అమ్మగారు చూసారా అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ చూస్తారు. అక్కడ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్ ఉంటది. కట్ చేస్తే ఆ కప్పు తీసుకొని వెళ్ళి ఫస్ట్ వాళ్ళ నాయనకి ఇస్తాడు అనమాట. అసలు ఆ సీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అది ఒక అబ్జల్యూట్ మూమెంట్ అనిపించింది.